నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తికి సంబంధించి కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. నేను చాలా తక్కువ మందికే ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను. అలాంటి వారే దివ్యరమణ చక్రవర్తులు గారు. చాలా ఆలస్యమైంది కార్యక్రమం చేయటానికి. కాకపోతే శుభప్రదంగా మనం శ్రావణ మాసంలో కలవడం, నాకు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది. శ్రావణ మాసానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకొని, అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, కొన్ని చేయొచ్చా, ఇవి చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ మనం మాట్లాడుకునే క్రమంలో అన్నీ కూడా శ్రావణ మాసానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, శ్రావణ మాసంలో అందరూ చేసుకుంటారు. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పూజ ఏదన్నా ఉందంటే అది వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవి అక్కర్లేదు ఎవరికి. అందుకని అయితే ఎప్పుడు చేసుకోవాలి? కొంతమంది 2వ శుక్రవారమే చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని, కొంతమంది 3వ శుక్రవారం అంటారు, పౌర్ణమి బిఫోర్ చేసుకోవడం మంచిదంటారు. అసలు ఏది మంచిది అంటారు? లేదా మొత్తం అసలు అన్ని శుక్రవారాలు హ్యాపీగా చేసుకోవచ్చు అంటారా? ఇది బాగుంది అన్నిటికన్నా. మీరేం చెప్తారు చెప్పండి. అసలైతే కనుక శాస్త్రపరంగా మనకి ముహూర్తాలు ఇవన్నీ నిర్ణయ సింధువులు ఏవైతే చెప్తున్నాయో, ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో, వీటి పరంగా చూస్తే కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక వరలక్ష్మీదేవి ఈ అమ్మాయి కలలో కనిపించి నాకు ఈ రోజున వ్రతం చెయ్యని అమ్మవారే సెలవిచ్చింది. మనం ఇంకోటి నిర్ణయించాల్సిన అవసరం లేకుండా తనకి ఏ రోజు ప్రీతో ఆ రోజు తను సెలవిచ్చింది. మనము ఏంటి అని అంటే కనుక అమ్మవారు వద్దనుకునేది ఎవరికి కాబట్టి ప్రతి శుక్రవారం చేసుకున్నా తప్పు లేదు. కొంతమంది ఆడవాళ్ళకి అదే శుక్రవారం వీలు పడకపోవచ్చు, లేదా ఇంట్లో ఏమైనా తద్దినాలు ఉండొచ్చు, లేదా ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు. అందువల్ల వీళ్ళు ఏంటి అని అంటే కనుక పౌర్ణమికి ముందు వచ్చే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. అయ్యా నాకు పౌర్ణమికి ముందు వచ్చిన ఏ శుక్రవారాలు సెలవు దొరకలేదు, తర్వాత ఏదో ఒక శుక్రవారం అనుకోకుండా సెలవు దొరికింది, దాంట్లో చేసుకోవచ్చు. అది శ్రావణ మాసం అయితే విశేషమైనది. అయితే అమ్మవారు ఏం చెప్పింది అని అంటే, పౌర్ణమి చంద్రుడు పూర్ణ కళలతోటి ఉన్నప్పుడు, సంపూర్ణమైన కళలతోటి ఉన్నప్పుడు నేను నిన్ను మంచిగా అనుగ్రహిస్తాను అని. అయితే ఈ సంపూర్ణ కళలు అంటే ఏంటి అని అంటే కనుక చంద్రుడు తన సహోదరి, చంద్రుడి యొక్క సహోదరి అమ్మవారు. అందుకని ఈ చంద్ర సహోదరిగా పిలుస్తుంటారు అమ్మవారిని. ఈ అమ్మవారు కూడా పూర్ణ చంద్రబింబం లాగా ఉంటుందిట. మొహం కూడా అంతే సౌమ్యంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఏదైనా తను ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా తన భక్తుల వైపు నిలబడి భగవంతుడితోటి అంటే నారాయణుడితోటి కూడా వాదిస్తుందిట. అంత అమ్మవారు పాదాల దగ్గరే కనిపిస్తుంది కదా. తన విషయాల్లో దేని గురించి ఫైట్ చేయదట, కానీ తన భక్తుల విషయాలు వచ్చేసరికి నారాయణుడి వైపు నిలబడదట, భక్తుల వైపే నిలబడుతుందట. అందుకని ఆమెని శ్రీం అని సంబోధిస్తారు అమ్మవారిని. శ్రీ అంటే మహాలక్ష్మి మాత్రమే. అందుకని ప్రతి చోట మనం ఏం చేస్తాం, శ్రీ అని రాసి తర్వాత దాన్ని మొదలు పెడతాం. మనం ఒక కలశ స్థాపన చేస్తాం, దాంట్లో శ్రీకారం చుడతాం. ఎందుకంటే మహాలక్ష్మిని సంపూర్ణంగా ఆహ్వానం చేస్తున్నాం. మహాలక్ష్మి ఎక్కడైతే వేంచేసి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏ లోటు లేకుండా సుభిక్షంగా ఉంటారు. అయితే తను ఒక్కతే వస్తే ఉంటుందా? చెంచల ఉండదు. మనమైనా ఎక్కడికైనా వెళ్ళగానే టైం అయిపోగానే అయ్యో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, మా ఆయనకి టీ ఇస్తే బాగుంటుంది, టిఫిన్ ఇస్తే బాగుంటుంది, ఆయన ఏమనుకుంటున్నాడు అన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఆవిడకి టీలు టిఫిన్లు ఇవ్వక్కర్లేదు, కానీ ఆవిడ ఆలోచనలు వేరే ఉంటాయి, వేరే రాజ్యాలు ఉంటాయి వాళ్ళవి. కాబట్టి ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్గానే ఆలోచిస్తూ ఉంటారు. ఆవిడ కూడా స్వామి లేనిది తన జీవితాన్ని ఊహించలేదుట. ఈ విషయం ఎక్కడ చెప్తుంది? సీతాదేవి రామాయణంలో చెప్తుంది, రాముడు లేని క్షణం నేను మరణించిన దానితో సమానము అని. అలాగే రాముడు చెప్తాడు, సీత లేనిది నేను జీవించి ఉండలేను అని. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండరు. ఈ విషయం మనకి వాళ్ళంతటా వాళ్ళే 10 సార్లు పదే చెప్తున్నారు. ఎందుకని? మనకి తెలియడానికి. ఆహ్వానిస్తే ఇద్దరిని ఆహ్వానించండి అయ్యా, మేము మీ ఇంట్లో స్థిరంగా ఉంటాం. ఒకరిని పిలిచి ఒకరిని వదిలేసేయండి, మీ కొన్ని రోజుల వరకు మీరు ఏదైతే కార్యం చేశారో ఆ కార్యం వరకు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోతాం. వ్రతం అంటే ఉద్దేశం ఏంటి? ఆ కార్యము వరకే వారిని ఆహ్వానం చేస్తాం. నేను ఏదో కామ్యం కోరుకున్నాను, ఆ కామ్యం కోసమే ఆహ్వానం చేస్తున్నాను కాబట్టి ఒకరినే ఆహ్వానం చేసి పూజ చేసుకుని వదిలిపెడుతున్నాం అనుకుంటాం. కానీ మనం మొట్టమొదలుగా మొదలుపెట్టేది గణపతి పూజతో మొదలు పెడితే ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అని తర్వాత స్వామిని ఆరాధన చేసిన తర్వాతే అమ్మని ఆరాధన చేస్తాం.
ఈ ఆరాధన లేకుండా ఆరాధన అవ్వదు. మీరు ఏ పూజ అయినా తీసుకోండి, గణపతి పూజను, ఈ స్వామివారి పూజ, ఈ షోడశ మంత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్న తర్వాతే ఆ తగు దేవత ఆరాధన జరుగుతుంది. ఈ తగు దేవతారాధన జరిగినప్పుడు ప్రతీదీ ఒక కామ్యము సిద్ధింపజేసుకోవడానికే జరుగుతుంది. కాబట్టి ఈ కామ్యాలని మనం పొందడానికి చేసే వరలక్ష్మి ఎప్పుడు నేను వరాలని మాత్రమే ఇస్తానంటుంది. అందుకని మీకు మిగిలిన 8 లక్షల గురించి తెలిసినా తెలియకపోయినా వరలక్ష్మి అందరికీ తెలుసు, సుపరిచితురాలు, పిలవగానే వచ్చేసిందని తెలుసు. ఇంకోటి వరలక్ష్మి వ్రతం రాగానే బంగారం కొనుక్కోవచ్చు, లేకపోతే ఓ మంచి చీర కొనుక్కోవచ్చు. దానికి సంబంధించి కూడా చెప్పండి అమ్మా. కాసు కంపల్సరీ అందరూ కొనుక్కుంటూ ఉంటారు వరలక్ష్మికి. నిజంగా కాసు కొనడం అనేది అవసరం అంటారు. కలశ స్థాపనలో మహాలక్ష్మి దేనిలో ఉంటుంది, మహాలక్ష్మి భోగ వస్తువుల్లో ఉంటుంది. అందుకని మహాలక్ష్మి యొక్క మారు రూపము కింద శుక్రుడు బంగారానికి అధిపతి జ్యోతిష్ శాస్త్రంలో. అయితే శుక్రుడు అమ్మవారి యొక్క సహోదరుడు, శుక్రుడు కూడా అమ్మవారికి సహోదరుడే ఒక జన్మలో. అయితే ఈ శుక్రుడిని ఎప్పుడు శుక్రుడు ఏమంటాడనంటే కనుక ఎవరైతే బాగా బంగారం వేసుకున్నారో వాళ్ళని అనుగ్రహించు అని. ఇంకొకటి మనకి ఖనిజాలలో కూడా ఒకటి బంగారము అన్నిటికన్నా ఉన్నతమైనది. ఎందుకు అని అంటే కనుక నీవు శరీరం మీద వేసుకోగానే నీ శరీరం లోపల ఉన్న ఖనిజాల్లో బంగారు ఖనిజము ఎక్కువ ప్రేరణ చెంది నీలో ఒక షైన్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, అలాగే నీలో ఒక యాక్టివ్నెస్ వస్తుంది. ఆ తేజస్సు వల్ల నువ్వు మాట్లాడే మాటల్లో కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఎవరు? శుక్రగ్రహం ఇస్తుంది. అందుకని శుక్రుడిని అనుగ్రహించడానికి అమ్మ ఈ ఖనిజములో ఉంటుందిట. అందుకని ఏం చేస్తారనంటే అందరూ ఒక కాసైనా కొనుక్కోవాలంటే, పూర్వం ఉన్న కాసు పనికిరాదంటే పనికి వస్తుంది, నీ వేసుకుని ఉంటే అది పనికిరాదు అని అనుకుంటారు. కానీ బంగారం ఎప్పుడు శుద్ధి కదా. బంగారం మనం వేసుకోకపోతే ప్రతిసారి ఆ కాసును అదే కాసు వాడుకోవచ్చు, లేదు కొనుక్కోవచ్చు. ఒక దారి దొరికింది అనుకుంటేనేమో ఇది బాగుంది. ఇది అందరి మగవాళ్ళకి చాలా శుభవార్త చెప్పారు. నిజంగా కాసును అలా పక్కకు పెట్టి ప్రతిసారి అదే వాడుకోండి, అదే కాసు వాడచ్చు. ఇది ఈ కాసుతోటి చాలా మంది మీరు కాసులు కొంటారు. తర్వాత ఈ కాసుల్ని మీరు తీరా విక్రయించి మళ్ళీ ఏదైనా నగగా చేసుకునేటప్పుడు మీకు దీంట్లో తరుగులు పోయి, జిఎస్టీలు పోయి, మీకు వచ్చే ధనం కూడా పోయి, ధనం తక్కువ వచ్చి మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసి ఇంకో నెక్లెస్ తీసుకునేలాగా అవుతుంది తప్ప మీకు ఒక వస్తువు సమకూరదు. అంటే మనం చేసేది ఎలా ఉండాలి అంటే, మహాలక్ష్మి ఎలాంటి వారిని ఎక్కువగా అనుగ్రహిస్తుంది అనే చెప్తున్నాను. ఆలోచన అంటే ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచన బాగా ఉన్న స్త్రీలని అనుగ్రహిస్తుంది. అందుకని మీ ఆలోచన ఎలా ఉండాలి అని అంటే కనుక ఓ ముద్ద తీసుకొచ్చి అందులో కలశంలో వేసిన బంగారమే, దాని బదులు బిస్కెట్ కొనుక్కొని వేసుకోండి. ఈ గ్రాములో ఎంతో కొంత కల్తీ ఉంటుంది కదా కాసులో, కానీ అదే బిస్కెట్లో ఏ కల్తీ ఉండదు. మీరు మార్చుకున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది. అందులో కలశములో బంగారం వేయాలి అంతే. బంగారం మీ ఒంటి మీద వేస్తున్నారా, కొత్తది తెచ్చి వేస్తున్నారా, శుద్ధమైన బంగారం వేస్తున్నావా, లక్ష్మీ రూపు ఉన్న బంగారం వేస్తున్నావా అనేది ఏమీ లేదు, బంగారము మాత్రమే. ఓకే, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వరలక్ష్మి వ్రతానికి నిజంగా అందరి జేబులకి ఇక చిల్లులు పడినట్టే. ఏకంగా బిస్కెట్లు కొనుక్కోమని చెప్పారు అమ్మ. సో ఎంతమంది కొనుక్కుంటారో ఒకసారి అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఏ విధంగా చేసుకున్నారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు, ఎంతమందిని ముత్తైదుల్ని పిలిచారు, ఏ రకంగా చేసుకున్నారు, వాటన్నిటిని మాకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.